టెక్నాలజీ వాళ్ళ టెన్షన్ తగ్గిస్తుంది అంటే ఇట్స్ ఆల్ పర్సెప్షన్ అండి. ఇసి కొంతమందికి వాళ్ళకు ఒత్తిడికి గురైతే లాట్ ఆఫ్ కోపింగ్ మెకానిజమ్స్ ఉంటాయి. కొందరు ఏం చేస్తారు, వాళ్ళకు ఫ్రెండ్స్తో మాట్లాడితే బాగుంటుంది. సో ఎప్పుడైతే బాగా యాంగ్జైటీ ఫీల్ అవుతారో వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడతారు. కొందరు పేరెంట్స్తో మాట్లాడితే కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. కొందరు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తారు. కొందరు జస్ట్ గో ఫర్ జాగింగ్ అండ్ దే కమ్ అవుట్. కొందరు నాలాంటి ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళి దే హ్యావ్ ఏ కన్వర్జేషన్. కొందరు ఏం చేస్తారంటే యూట్యూబ్లో కొన్ని రీల్స్ చూస్తారు, లేకుంటే సాంగ్స్ చూస్తారు, రైట్ చేస్తారు. ఇట్లా ఎవ్రీబడి ఇట్లా చేస్తేనే కరెక్ట్ అనడానికి ఏమి ఉండదు. ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ మెథడ్స్ ఆఫ్ రిలాక్సేషన్. ఇప్పుడు ఈ మెయిన్స్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళను మీరు మొబైల్ ఎక్కువ చూడొద్దు, మీరు ఇట్లా మాట్లాడద్దు అని చెప్తున్నామంటే దట్ ఫెలో ఈజ్ అన్ఫిట్ ఫర్ ద ఎగ్జామ్. ఈ డజ్ నాట్ సూటబుల్ ఫర్ దట్. ఎందుకంటే ఈ లెవెల్లో వచ్చిన వాళ్ళకు ఆల్రెడీ వాళ్ళకు ఒక డైరెక్షన్ ఉంటుంది, ఒక ఇన్సైడ్ కంపాస్ ఉంటుంది. వాళ్ళు నిరంతరము ఆ కంపాస్కు అనుగుణంగానే ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఎవ్రీ డే వాళ్ళని వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఏ టైము నేను బాగా ఉపయోగించుకోగలుగుతున్నాను, ఎక్కడ నేను అన్ప్రొడక్టివ్గా మారుతున్నాను, ఏది అన్హెల్ప్ఫుల్ థాట్స్ నాలో జనరేట్ అవుతున్నాయి, దిస్ ఈజ్ హౌ టు ఓవర్కమ్ ఫ్రమ్ దిస్ అని వాళ్ళకు ఒక ఏమంటారు, వాళ్ళకు వాళ్ళే వాచ్ పెట్టుకొని దే ట్రై టు ఓవర్కమ్ ఫ్రమ్ దట్ అండ్ దే ఏబుల్ టు రీచ్ అవుట్ ద ఎగ్జామ్. ఇట్లా టైం దొరికితే మొబైల్ చూసేటోళ్ళు, లేదంటే ఫ్రెండ్స్ తోటి గాసిప్ కొట్టేసుకుంటూ తిరగడాలు, ఇట్లా చేస్తుంటే దే ఆల్మోస్ట్ దే డిఫీటెడ్ దెమ్సెల్స్ ఇన్ దేర్ ఓన్ థాట్ ప్రాసెస్. కాబట్టి అట్లాంటి వాళ్ళకి మనకు సజెషన్లు ఇవ్వడానికి దిస్ ఇస్ నాట్ ద ప్లాట్ఫామ్. ఎందుకంటే ఇది ఎవరి కోసం ఇస్తున్నాము, ఆల్రెడీ వీ ఆర్ వెరీ సీరియస్ అబౌట్ ద ఎగ్జామ్. దే హ్యావ్ బీన్ కంటిన్యూస్లీ పుట్టింగ్ దేర్ ఎఫర్ట్ ఫర్ ద పాస్ట్ 5-6 years అండ్ who are క్లియర్ దేర్ ప్రిలిమ్స్. యాక్సిడెంటల్గా ప్రిలిమ్స్ క్లియర్ అయిన గురించి మనం మాట్లాడతలేము. కాన్షియస్గా సీరియస్గా ప్రిపేర్ అయ్యి మెయిన్స్ ఎట్లయినా సాధించాలి అనుకునే వాళ్ళ కోసమే మనం ఇది మాట్లాడుతున్నాం. కాబట్టి వాళ్ళకి మనము రిలాక్సేషన్ మెథడ్స్ వాళ్ళకి ఏది బాగుంటే ఆ పద్ధతిని పాటించి తక్కువ టైంలో ఎక్కువగా రిలాక్స్ అయ్యే మెథడ్స్ కనుక చేస్తే ఐ థింక్ దే డెఫినెట్లీ ప్రోగ్రెస్ అండ్ దే విల్ బికమ్ బెటర్ ఇన్ పర్ఫార్మింగ్ ద ఎగ్జామ్స్.